నరసరావుపేటలో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తదితరులు. ఒకప్పుడు పల్నాడు ప్రాంతం వెనుకబడిన జొన్న సజ్జ పంటలను మాత్రమే నోచుకునే ప్రాంతం. నాగార్జున సాగర్ డ్యాంకు శ్రీకారం చుట్టి నేడు వరి, మిరప, ప్రత్తి లాంటి పంటలు పండుతున్నాయంటే ఆ మహానుభావుడి చెలవే. హైదరాబాద్ లాంటి సిటీకి పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయంటే బ్రహ్మానందరెడ్డి హయాంలోనే అని చెప్పుకోవాలి. కానీ నాటి రాజకీయ విలువలు ఇప్పుడు లేవు. కాలానుసారంగా రాజకీయాలు మారుతున్నాయి. బ్రహ్మానందరెడ్డి లాంటి మహానుభావులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర దేశ అభివృద్ధికి తోడ్పడుదాం. కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గురజాల. మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 90 కులాలకు బీసీ స్టేటస్, బ్యాక్వర్డ్ క్లాస్ స్టేటస్ 1970లోనే మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో తెచ్చిన ఘనత బ్రహ్మానందరెడ్డి గారికి దక్కుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అటు హైదరాబాద్ నగరంలో అనేక భారీ పరిశ్రమలు, డిహెచ్ఎల్, ఐడిపిఎల్, ఐడిఎస్ఎంటి అనేక పరిశ్రమలు. అంతేకాదు హౌసింగ్ కింద మొట్టమొదటిసారి పేదవాడికి సొంత ఇళ్లు ఉండాలని ఆ రోజున ఎల్ఐసి ద్వారా లోన్ తీసుకొచ్చి ఇక్కడే దశికాపురం అనే ఎస్సీ కాలనీలో సొంత ఇళ్లు పేదవాళ్ళకి కట్టించడానికి, పక్కా ఇళ్లు కట్టించడానికి నాంది పలికింది కాసు బ్రహ్మానందరెడ్డి గారి హయాంలోనే. ఇక్కడే కాదు, మీరు హైదరాబాద్ పోయి చూస్తే జూబ్లీహిల్స్ వంటి ఈ రోజున మీరు పేరుగాంచిన ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో మహా నాయకులు, లేదు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ రోజు జూబ్లీహిల్స్ వంటి కాలనీలో ఉంటున్నారంటే ఆ రోజు ఆయన పెట్టిన విత్తనమే ఆ జూబ్లీహిల్స్ సొసైటీ. ఇలాగ అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో, అటు పోచంపాడు ప్రాజెక్ట్ కావచ్చు, లేదు శ్రీశైలం ప్రాజెక్ట్ ని నాంది పలకటం కావచ్చు, ఇలా ఇరిగేషన్ తీసుకోండి, వ్యవసాయం తీసుకోండి, భారీ పరిశ్రమలు తీసుకోండి, రిజర్వేషన్లు తీసుకోండి, సామాజిక న్యాయం తీసుకోండి, ఇలాగ అనేక చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు దిక్సూచి అయ్యారు. సరే, అటువంటి మహనీయులు చూపిన దారిలో ఈరోజు మేమందరం చాతనైనంత వరకు, అందరూ అంటుంటారు కాలం మారిపోయింది, సమాజం మారిపోయింది, ఆ రోజున్న రాజకీయ విలువలు ఈ రోజులే వాస్తవే. ప్రపంచం మారిన తర్వాత దేశం, రాష్ట్రం మారటం, ఈ ప్రాంతం మారటం పెద్ద విశేషం కాదు. కానీ ఇటువంటి నాయకుల్ని స్మరించుకుంటూ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ చాతనైనంత వరకు మేమందరం వాళ్ళ విలువల్ని కాపాడుకుంటూ ఈరోజు ఈ ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్నాం. గెలవచ్చు, ఓడొచ్చు, అది పెద్ద విశేషమేం కాదు. రాజకీయాల్లో అందరు చూసిందే నాయకులు. కానీ ఇటువంటి మహానుభావుల అడుగుజాడల్లో చాతనైనంత వరకు మేము నడిచామా లేదా అనే మా ఒక ఆత్మ విమర్శే మాకు ముఖ్యమని ఈరోజు తెలియజేస్తూ ఆ మహానుభావుడికి ఘనంగా మేమందరం ఈ రోజు నరసరావుపేట నడిబొడ్డులో నివాళులు అర్పిస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాసు బ్రహ్మానందరెడ్డి గారి జయంతి సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని కాసు బ్రహ్మానందరెడ్డి కళాశాల ఆవరణలో ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి విగ్రహానికి నరసరావుపేట ప్రజలు అందరం కూడా నివాళులు అర్పించడానికి వచ్చేసాం. ముఖ్యంగా వారు చేసినటువంటి సేవలు ఆంధ్ర రాష్ట్రానికి కాదు, భారతదేశానికి హోంమంత్రిగా కానీ, మహారాష్ట్ర గవర్నర్గా కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు, ప్రాజెక్టులు కానీ, ఇతరత్ర కేంద్ర పారిశ్రామిక సంస్థలను తీసుకురావడంలో కానీ, మరి అలాగే ఆయన పుట్టినరోజుని బీసీ డేగా వర్ణిస్తూ ఆ రోజున ఖ్యాతి గడించినటువంటి బ్రహ్మానందరెడ్డి గారు నరసరావుపేట వాస్తవ్యులు కావడం, మా అందరి గురువు గారు కావడం అనేది మాకు చాలా శుభసూచకం. అటువంటి ఆయన ఈ రోజున ఈ నీళ్లు తాగుతున్నామంటే, నరసరావుపేట నాగార్జున సాగర్ నీళ్లు తాగుతుంటే అది కేవలం బ్రహ్మానందరెడ్డి గారి పుణ్యం. ఇవాళ కొద్దిగా అభివృద్ధికి ఇంకొంచెం దానికి డెవలప్ చేసి ఉండొచ్చు ఎవరైనా, నాంది పలికింది బ్రహ్మానందరెడ్డి గారు. నాగార్జున సాగర్ నీళ్లు నరసరావుపేట ప్రజలకు కావాలి. అంతమంది బావుల్లో శాఖలు పెట్టినా కూడా ఒక బకెట్ నిండాలంటే కనీసం 5-6 సార్లు తోడుకోవచ్చు. అటువంటి స్థితి నుండి నీటి సమృద్ధి మనకు చేయడం, పారిశ్రామిక అభివృద్ధి చేయడం, మరీ ముఖ్యంగా కేంద్ర ఆర్థిక ప్రణాళిక చైర్మన్ గా ఈ రోజున ఉద్యోగాలు చెప్తున్నారు, ఉద్యోగాలకు జీతాలు వస్తాయని. ఆ రోజు బ్రహ్మానందరెడ్డి గారు ఆర్థిక సంఘం చైర్మన్ గా ఉండి వెంకటరావు గారికి ఆ ఆర్డర్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ పట్ల కొద్దిగా నా మనుషులు అనుకోబట్టి ఆయనకి సహాయం చేయబట్టే ఈ రోజున ఆ రోజున జీత భత్యాలు విపరీతంగా పెరగడం కారణం బ్రహ్మానందరెడ్డి గారు ఆర్థిక ప్రణాళిక సంఘం చైర్మన్ గా నిధులు ఆంధ్రప్రదేశ్ కేటాయించడం, తద్వారా ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగస్తులకు బాగా నిర్మాణంగా అభివృద్ధి చెందుతున్నారు. అటువంటి మహానుభావులు పుట్టినరోజు జరుపుకోవడం వాళ్ళ ఆదర్శంగా తీసుకొని
చేతనంతరం మనం కూడా, ఎందుకంటే ఆయన పివి నరసింహరావు ముఖ్యమంత్రి చేసింది ఆయనే, మరి ముఖ్యంగా సంజయ్ గారి తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు చేసిన ముఖ్యమంత్రులు, ఎందరినో మంత్రులని ముఖ్యమంత్రి చేసేటువంటి ఘనత బ్రహ్మానంద రెడ్డి గారిది. వాళ్ళ అన్నగారు వెంగరెడ్డి గారు ఇక్కడ ఏ జిల్లా పరిషత్ కావాలన్నా, ఏ సమితి ప్రెసిడెంట్ కావాలన్నా వాళ్ళ నిర్ణయాల మేరకే జరిగాయి. అటువంటి మహానుభావులు నర్సరావుపేటలో పుట్టడం మన అందరి అదృష్టంగా భావిస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ నమస్కారం. జోహార్ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, జోహార్ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. నిలబండి, ఎదురు తిరగండి, అమ్మ అటు తిరగండి.